ఈ రోజు మరోసారి ముగ్గురు ఉగ్రవాదుల్ని మన భారత ఆర్మీ నిలమట్టం చేసింది. ఇప్పటికే కశ్మీర్ ప్రాంతంలో నిన్న సోఫియా అనేటువంటి ఏరియాలో ముగ్గురిని ఎన్కౌంటర్ చేయగా తాజాగా మరో ముగ్గురిని నేలమట్టం చేసింది మన భారత ఆర్మీ. అయితే అంతకంటే ముందు ఒకరోజు ముందుగానే ఆ ఉగ్రవాదులు ఎవరైతే హతమయ్యారో దాంట్లో ఒకడు ముందుగా తన తల్లితో వీడియో కాల్లో మాట్లాడట. అయితే ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్కౌంటర్ కంటే ముందు బయటకు వచ్చి ఆ ఉగ్రవాది వీడియో కాల్లో మాట్లాడట. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సో జైషే మహమ్మద్ సంబంధించినటువంటి అమీర్ నజీర్ అనేటువంటి ఆ ఉగ్రవాది యొక్క వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎన్కౌంటర్కి ముందు తల్లితో ఆ వీడియో కాల్లో మాట్లాడాడు నజీర్ నవని. నజీర్ను లొంగిపోవాలంటూ తల్లి కూడా కోరినట్టు తెలుస్తోంది. ఈరోజు త్రాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో నజీర్ మృతి చెందాడు. త్రాల్ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. కాశ్మీర్లోని త్రాల్ ప్రాంతంలో ఎన్కౌంటర్లో ఈరోజు ముగ్గురు జైషీ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదులు హతమయ్యారు. దాంట్లో నజీర్ అనేటువంటి అమీర్ నజీర్ అనేటువంటి ఒక ఉగ్రవాది యొక్క తల్లితో తను మాట్లాడిన వీడియో కాల్ వైరల్గా మారింది. ఒకసారి అక్కడ దృశ్యాలు చూడండి. అది ఒక డ్రోన్ ని ప్రయోగించి వారి స్థావరాల ముందుగా కనుగొన్నారు. ఆ తర్వాత నేలమట్టం చేశారు, వారిని కుప్పకూలు చేశారు మన భారత ఆర్మీ. దాంట్లో అమీర్ నజీర్ అనేటువంటి ఒకసారి వీడియో చూద్దాం. ప్లీజ్ వీడియో ప్లే చేయండి. తల్లితో ఇక్కడ చూడండి వీడియో కాల్లో అక్కడ అటువైపు కనబడుతున్న వ్యక్తి అమీర్ నజీర్ అని వాడే జైషీ మహమ్మద్ సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాది. ఈరోజు త్రాల్ ఎన్కౌంటర్లో దుర్మరణం పొందింది. త్రాల్ ఎన్కౌంటర్ మన భారత ఆర్మీ చేత నేలమట్టమైంది, కుప్పగూలిపోయింది ఈ దుర్మార్గుడే. అయితే తల్లితో మాట్లాడట. అయితే తల్లితో మాట్లాడుతున్న సమయంలో తల్లి కూడా నువ్వు ఇక లొంగిపో, ఇవన్నీ మనకు వద్దు అని కూడా తల్లి చెప్పింది. అయినా కూడా వినకుండా మళ్ళీ ఆ రకంగానే కొనసాగించాడు ఈ దుర్బురితో. ఆఖరికి వస్తే మన భారత ఆర్మీ నేలమట్టం చేస్తే కుప్పగూలిపోయాడు. ఒకసారి ఆ తల్లితో ఏం మాట్లాడాడో చూద్దాం. Сейчас лагия мяне баю кайте часовон буай. Трови ми зарвазали бу. Тул мал хей кен шаро.